హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చోలే కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా, సింపుల్గా చాలా బాగుంటుందన్నమాట. ముందుగా అయితే మనం వీటిని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న వాటిని రైస్ కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ వేసుకున్నాక సాల్ట్ అనేది కొద్దిగా యాడ్ చేయాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు లోపల కూడా టేస్టీగా అనిపించాలి కదా. సో అందుకే మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి దీన్ని 5-6 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు పోపులు అనేవి వేసుకోవాలి. ఈ పోపులు చిటపటలాడాక ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే 5-6 పచ్చిమిరపకాయలని ఇలాగా సన్నంగా తరిగి వేసుకోండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఎక్కువ మసాలా కానీ ఏమి కానీ ఎక్కువ పట్టదు, చాలా తక్కువ పడుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి కోసం కొద్దిగా సాల్ట్ అలాగే చిటికెడ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మంచిగా మగ్గిన టమాటాలని ఒక 2 టమాటాలను తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటాలు బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి అన్నమాట. ఈ టమాటాలు అనేవి ఎంత బాగా మగ్గితే మనకి కూర అనమాట చాలా బాగుంటుంది. సో వీటిని బాగా మగ్గించి ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా స్మాష్ అయిపోవాలన్నమాట టమాటా అనేది. ఇది బాగా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు దీనిలో మనం రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసి దీన్ని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక దీనిలో మనం రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. కొంతమంది ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరికి తగ్గట్టు వాళ్ళు కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇలా యాడ్ చేశాక మనం దీన్ని ఒకసారి ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఇలాగే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికిపెట్టుకున్న ఈ చోలేని దీనిలో వేసుకోండి. వేసి ఒక 3-4 నిమిషాల పాటు దీన్ని కూడా బాగా ఈ ఫ్రైలో మగ్గనివ్వాలి. దీని ఇలాగే ఒక 2-3 నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. గ్రేవీ కావాలనుకునే వాళ్ళైతే కొద్దిగా వాటర్ ఇలా యాడ్ చేసి గ్రేవీలాగా చేసుకోవచ్చు. లేదా మీరు ఫ్రైగానే తినాలనుకుంటే వాటర్ అనేది యాడ్ చేయకండి. ఇలా వాటర్ యాడ్ చేశాక మనం దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న ఈ చోలే కర్రీ అనేది రెడీ అయిపోయింది. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.